తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ తొలి సంతకము ఉచిత విద్యుత్ ఫైల్ పైనే చేశారు. తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అమలు పరుస్తామని చెప్పారు. మహిళలకు భద్రత కల్పించేందుకు అవసరమైన సిటీమ్స్ ఏర్పాటుపై రెండో సంతకం చేశారు. తనను ఇబ్బంది పెట్టేవారున్నారని, అవమానించేవారున్నారని, అందరూ తనకు ఆప్తులేనని విజయ్ చెప్పారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తామని విజయ్ చెప్పారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా ఈగల్ వంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించేశారు. అది చేస్తా, ఇది చేస్తానని చెప్పను. ఇచ్చిన హామీలను నెరవేరుస్తా. నేను అన్ని నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సమయం ఇవ్వండి. కొత్త తరహా ప్రభుత్వానికి తమిళనాడులో చూస్తారు. రాజకీయాలలోకి వస్తే మేమంతా చూసుకుంటామని నన్ను ఆశీర్వదించారు. తాను దేవదూతను కాను, సామాన్య వ్యక్తిని, అబద్ధాలు చెప్పి మోసం చేసే వ్యక్తిని కాను. ఇది అస్థిర ప్రభుత్వం కాదు. ప్రభుత్వంలో ఒకటే పవర్ సెంటర్ ఉంటుంది. తనను ఆదరించిన తమిళ ప్రజలకు కృతజ్ఞతలు. తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నా. అందుకు మీ ఆశీర్వాదాలే కారణం. నాతో ప్రయాణం చేసిన మిమ్మల్ని మోసం చేయను. మహిళలను కాపాడుకోవడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా, మీకు అన్నగా, తమ్ముడిగా ఉంటా. ఏది సాధ్యమో అది చేస్తా. ఏదైనా పారదర్శకంగా ఉంటా. ఎవరికీ తెలియకుండా ఏమి చేయను అంటూ విజయ్ తన ప్రసంగాన్ని ముగించేశారు.